న్యూస్కి స్వాగతం. జూన్ 20న జరిగే నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ నుండి 3వ ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తున్నామని న్యాయవాదులు అమూల్యమైన ఓట్లు మా ప్యానెల్ అభ్యర్థులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని న్యాయవాదులు దాసరి రాజేంద్ర ప్రసాద్, బిఎస్ రంగరాజన్కు కాకు మురళీరెడ్డి తెలిపారు. గురువారం నామినేషన్లు వేసిన అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కారం దిశగా 3వ ప్రత్యామ్నాయంగా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని న్యాయవాదులు మా ప్యానెల్ను గెలిపించాలన్నారు. జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ నుండి ప్రెసిడెంట్గా దాసరి రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా బిఎస్ రంగరాజన్, జనరల్ సెక్రటరీగా నవీన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాబురెడ్డి, ట్రెజరర్గా పి మహేష్తో పాటు మొత్తం 16 మంది మా ప్యానెల్ నుండి పోటీ చేస్తున్నామన్నారు. అఖండ మెజార్టీతో గెలిపించాలని న్యాయవాదులను కోరుతున్నామన్నారు. నెల్లూరు న్యాయవాద మిత్రులకు నమస్కారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా 26-25 జరుగు నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జాతీయ న్యాయవాద వేదిక తరపున నేను అధ్యక్షునిగా మా ప్యానెల్ పూర్తిగా పోటీ చేస్తుంది. అందరినీ మా ప్యానెల్ సభ్యులందరినీ గెలిపించి అఖండ మెజారిటీతో న్యాయవాద మిత్రులు గెలిపించి నెల్లూరు బార్ అసోసియేషన్లో మార్పుకు, న్యాయవాదుల సంక్షేమానికి తొలి అడుగు వేసాము. దీన్ని ఇలాగే కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బార్ అసోసియేషన్ ఎన్నికలు జూన్ 20వ తారీఖున జరగబోతున్నవి. జాతీయ న్యాయవేదిక వేదిక ప్యానెల్ తరఫున మా అభ్యర్థులందరూ పోటీలో ఉన్నారు. నెల్లూరు బార్ సభ్యులందరూ కూడా మా ప్యానెల్కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మేము ఈ సంవత్సరము జాతీయ న్యాయవాద వేదిక అనేటువంటి ఈ సంస్థను ప్రారంభించి ఈ న్యాయవాదుల ఎన్నికలలో వచ్చేసి మేము ఈ ప్యానెల్ తరఫున మేము పోటీ చేస్తూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా కూడాను కొన్ని ప్యానెల్స్ నిలబడి న్యాయవాదులకు ఎటువంటి సంక్షేమానికి కానీ ఎటువంటి వాటికి కూడా పాటుపడకుండా ఉన్నటువంటి ఈ సందర్భంలో మేము ఈ సంవత్సరము జాతీయ న్యాయవాద వేదిక అనేటువంటి ఈ ప్యానెల్ను స్థాపించి అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ని, మిగతా తదితర సభ్యులందరినీ కూడాను ఈ న్యాయవాద వేదిక ప్యానెల్ కింద వాళ్ళందరికీ ఒక అఖండ ఓటు వేసి అఖండంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మనం 22/5/2025 నెల్లూరు బార్ అసోసియేషన్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలకి నామినేషన్ ప్రెసిడెంట్గా బిఎస్ రంగరాజన్ గారు, అలాగే ప్యానల్ అందరూ కూడా సభ్యులందరం కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశాము. ఇప్పుడు చూస్తే మనం నెల్లూరులో న్యాయవాదులు అంటే అందరి సమస్యలు తీరుస్తారు. న్యాయవాదులకు కూడా పుట్టెడు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా న్యాయవాదులు రోజువారీ వారి ప్రాక్టీస్లో భాగంగా ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ వారి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ఈ న్యాయవాద వేదిక, జాతీయ న్యాయవాద వేదిక అనే ప్యానెల్ పెట్టడం జరిగింది. ఈ ప్యానెల్లో 16 మంది సభ్యులను పోటీ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రతి ఆయా పోస్టులకి అందరూ కూడా సరైన వ్యక్తుల్ని ఎంచుకోవడం జరిగింది. వీరందరికీ కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి ఈ ఎన్నికల్లో మాకు విజయం చేకూర్చాలని, మా గెలుపుని మీ గెలుపుగా భావించాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మురళీరెడ్డి, న్యాయవాది. ఈరోజు నెల్లూరు బార్ సంక్షేమమే లక్ష్యంగా, నెల్లూరు బార్ అసోసియేషన్ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఎన్నికలకు గాను ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక 3వ ప్రత్యామ్నాయ శక్తిగా జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్తో పోటీకి అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సమర్థులైనటువంటి వ్యక్తులు. ఈరోజు బార్ అసోసియేషన్కి సేవ చేయాలి, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు పోటీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయవాద మిత్రులు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క సేవల్ని వినియోగించుకునే విధంగా, వారికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చే విధంగా వారి యొక్క ఓటుని వినియోగించాలని వారి మిత్రులకి మనందరికీ కూడా తెలియజేసి జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ అభ్యర్థులందరినీ కూడా అఖండ మెజారిటీతో గెలిపించి బార్ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరింతమంది అభ్యర్థులు రేపు, ఎల్లుండి, సోమవారం దాకా కూడా నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా, అదేవిధంగా ఎన్నికల ద్వారా బార్ అసోసియేషన్లో గతంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారమే దిశగా ముందుకు పోవాలని, అదేవిధంగా కోర్టులోకి వచ్చేటువంటి కక్షిదారులు కావచ్చు, న్యాయవాద గుమస్తాలు కావచ్చు, న్యాయస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన కావచ్చు,
రాబోయేటువంటి మా కమిటీ దృష్టి సారిస్తుందని ఈ యొక్క గెలుపు పైన మా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా మా వెంట ఉంటామన్న నైతిక మద్దతుని ప్రకటించడం మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పింది. కాబట్టి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కమిటీలని విమర్శించడం కాదు, రాబోయేటువంటి కమిటీలకు ఆదర్శంగా ఉండేటువంటి విధంగా రాబోయేటువంటి జాతీయ న్యాయవాద వేదిక ప్యానల్ కమిటీ పనిచేయబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయవాదులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచివారికి, యువకులకి, సమర్థులకి, పెద్దవారికి అందరికీ అవకాశం ఇవ్వండి. మా సేవల్ని న్యాయవాద బార్ అసోసియేషన్కి అందించే